స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీ 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 పైడితల్లమ్మ సిరిమానం ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కానీ ఈ యొక్క ఉత్సవంలో ఒక అపశృతి జరిగిందనే చెప్పొచ్చు. ఏదో బస్ ఆఫ్ ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజు ఒకే స్టేజ్ పైన ఉంటుండగా ఈ రోజు ఒక్కసారిగా స్టేజ్ కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఒకవైపు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి అటువైపు చూడొచ్చు, ఆ రోడ్డు పై నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే అమ్మవారి యొక్క సిరిమానం ఏదైతే వెళ్తుందో, అమ్మవారి సిరిమానం ఒక పక్క వెళ్తుంది. అదేవిధంగా ఒకవైపు నుంచి ఎక్కడి నుంచే చూసుకుంటే పూర్తిగా బస్ ఆఫ్ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడి నుంచే అమ్మవారిని అయితే వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజము కూడా గత 30 ఏళ్ల నుంచి కూడా టీసీసీబీకి సంబంధించినటువంటి ఏదైతే ఒకవైపు అక్కడ డీసీసీబీ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ దగ్గరే ఈ యొక్క కార్యక్రమం అంతా జరిగేది. కానీ ఈ ఏడాది చూసుకుంటే, ప్రత్యేకించి చూసుకుంటే అక్కడి నుంచి కొంచెం 30 మీటర్ల దూరంలో ఒక పక్కనైతే స్టేజ్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అలాంటిది ఈ రోజు ఎక్కడి నుంచి చూసుకోవచ్చు. ఇంత ఎత్తులో ఏదైతే మనకు ఒక వైపు కనిపిస్తుంది 4 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్టేజ్ పూర్తిగా కిందకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పరిస్థితికి మనమైతే చూడొచ్చు, ఇంత కిందకి ఒరిగిపోయినటువంటి చూస్తే 4 అడుగుల ఎత్తులో ఉండేది ఈ స్టేజ్. 4 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్టేజ్ పూర్తిగా భూమికి తాకినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు వర్షం అయితే కురిసింది, వర్షం కురవడంతో పూర్తిగా ఇదంతా కూడా కిందకి ఒరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఎందుకంటే ఇంత అజాగ్రత్తగా ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటున్నారు అనుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూడొచ్చు, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అలాగే ఫ్యామిలీ సమేతంగా అంతా కూడా ఎక్కడి నుంచే ఇదంతా కూడా వచ్చినటువంటి భక్తుల్ని, అమ్మవారిని కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటది. ఎక్కడి నుంచి చూసుకుంటే ఎంతో మంది అభిమానులు కూడా వచ్చి ఇక్కడ నుంచి అతన్ని పూర్తిగా వీక్షించిన పరిస్థితి కనిపించింది. ఒకసారిగా అభిమానులు అలాగే పార్టీ శ్రేణులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకసారిగా స్టేజ్ కుంగిపోవడంతో అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఒకసారిగా అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఒకసారిగా ఇటువైపు చూసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మనమైతే మాత్రం చూడొచ్చు, ఇక్కడ నుంచి బస్సు గారు అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి. ఎందుకంటే సిరిమాన్ కూడా కంప్లీట్ గా సిరిమాన్ ఉత్సవం కూడా 3 రౌండ్లు కూడా తిరగడం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా తిరుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు చూడొచ్చు, ఏదైతే పూర్తిగా ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ సభ్యులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బొత్స సత్యనారాయణ గారు అలాగే వాళ్ళ బ్రదర్ గా ఉన్నటువంటి బొత్స అప్పలనరసయ్య గారు అలాగే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే పూర్తిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే పూర్తిగా వీక్షించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించాయి. అయితే ప్రస్తుతం అయితే మనమైతే మాత్రం చూడొచ్చు, ఏదైతే అంతా కూడా ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే చూడొచ్చు ఈ స్టేజ్ ఏదైతే ఉందో స్టేజ్ పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు నేను ఒక రాడ్ అయితే పైకి లేపుతున్నాను. ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్డు 3.5 అడుగుల వరకు కూడా ఉంటుంది. ఈ 3.5 అడుగులు వీటిని మనం చూడొచ్చు. నేను ఒకసారి చూపే ప్రయత్నం చేస్తాను. ఈ రాడ్డు ఇప్పుడు ఎంత ఎత్తు అయితే ఉందో ఈ రాడ్డు మనం చూడవచ్చు. ఈ రాడ్డు ఇప్పుడు ఎంత ఎత్తు ఉందో ఎంత ఎత్తులో ఉన్నటువంటి స్టేజ్ అంటే ఈ ఎత్తు నుంచి మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి చైర్స్ అంతా కూడా ఈ ఎత్తులోనే ఉండేవి. ఈ ఎత్తులో ఉన్నటువంటి స్టేజ్ను ఈ వర్షం పడడంతో ఒక్కసారిగా కుంగిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే ఒక్కసారిగా జారిపోయింది. అంటే ఇక్కడ సాయిల్ ఎలా ఉందని కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని కానీ దీనికి సంబంధించిన ఏవి కూడా సరిగ్గా చూడకుండా ఈ యొక్క స్టేజ్ని వేశారంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇంత ఎత్తులో ఉన్నటువంటి స్టేజు కుంగిపోవడంతో బొత్స ఫ్యామిలీకి పెను ప్రమాదమే తెప్పిందనేది మాత్రం మనమైతే ప్రశ్నలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతటి ఇబ్బందికరమైన వాతావరణం కలగడానికి కారణం ప్రకృతి వైపరీత్యం కూడా కావచ్చు. ఎందుకంటే ఒకసారిగా వర్షం అయితే చాలా ఎక్కువగా కురిసింది. వర్షం కురవడంతో ఇక్కడ ఉన్నటువంటి నేలంతా కూడా మెత్తబడి కుంగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అలాగే స్టేజ్ చేసినటువంటి సంబంధించినటువంటి సప్లైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఒక నిర్లక్ష్య ధోరణితో ఈ యొక్క స్టేజ్ ఏమైనా నిర్మించారా అనేది ఏదని ఇంకా అంతా కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రతిమంది చూడవచ్చు, ఇంత కిందకి పూర్తిగా ఒరిగిపోవడానికి కారణం ఏంటని పూర్తిగా ఎవరైనా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి ఈ విధంగా ఒక పెను ప్రమాదమే తప్పిందంటే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూడొచ్చు, ఇంత ఎత్తులో ఉన్నటువంటి స్టేజ్ మన ఇక్కడ కెమెరామెన్ చూపిస్తున్నారు చూడొచ్చు. కింద నుంచి ఇదంతా కూడా పూర్తిగా ఇది అంతా రాడ్ అయితే ఉందో ఈ రాడ్ అంతా కూడా పూర్తిగా పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే పక్కకు ఒరిగిపోయిందంటే ఇంకా కిందకి అంటే మట్టి కూడా కిందకి నానలేకుండా కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే కిందకి ఒకవైపు వెళ్ళిపోయిందా లేదా అంటే పూర్తిగా ఒరిగిపోయిందా ఏదని కూడా పూర్తిగా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ఇంత ప్రమాదం
ఒకవైపు చెప్పాలంటే పెను ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా సైడ్కి ఒరిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే పుందని కూడా అది దిగిపోయినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే మనం ఎక్కడైతే చూడొచ్చు, ఇది కూడా కిందనే మనం చూస్తూ ఉంటే ఇది కూడా పూర్తిగా అన్నీ కూడా అంటే సైడ్కి ఒరిగిపోయి పూర్తిగా స్టేజు కూలిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇదంతా మనం చూడొచ్చు. అంటే ఇంతటి ఇబ్బందికరమైన వాతావరణం. అంటే చూసుకుంటే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సైన్ని చూసినప్పటికీ కూడా ఏది లేకపోయిన పరిస్థితి. ఇదే సందర్భంలో ఒక చిన్న పాపకు కూడా గాయాలైనట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు రూరల్లో ఎస్ఐగా ఉన్నటువంటి అశోక్ గారికి కూడా కాలుకి దెబ్బతినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఫస్ట్ ఎయిడ్ అయితే మాత్రం ఇప్పటికే ఆ ఎస్ఐ గారికి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించాయి. పూర్తిగా ఆ కాలుకి దెబ్బ తగలడంతో పూర్తిగా ఇప్పుడు వైపు రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు, పూర్తిగా అదంతా కూడా ఒకవైపు చూడొచ్చు. ఎస్ఐ గారి పరిస్థితి కూడా చూడొచ్చు. మన కాలుకి ఒకసారి ఆ కాల్ని అయితే చూపిస్తూ ఉన్నాం. కాలు ఒకసారి ఆ కాల్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇదంతా కూడా అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి అప్పచెప్పినటువంటి వాళ్ళు కావచ్చు, ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా ఇటువంటి స్టేజ్ని నిర్మాణం చేపట్టారంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఉన్నటువంటి ఇదైతే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆయనకి ఈరోజు పూర్తిగా ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క కుటుంబానికి ఈరోజు తీవ్ర ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే 3.5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్టేజు పూర్తిగా ఒక సైడ్కి ఒరిగిపోవడంతో పూర్తిగా ఏమి చేయలేని తోచలేని పరిస్థితి మాత్రం ఏర్పడ్డది. అదేవిధంగా దీని కారణం చేత దీన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహించారనేది కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా డీసీసీబీలో ఉన్నటువంటి గత 30 సంవత్సరాలుగా డీసీసీబీని అయితే ఈ యొక్క ఆ ప్రాంతం నుంచే బొత్స కుటుంబం అంతా కూడా వీక్షించేది. ఈరోజు చూస్తూ ఉంటే ఈ యొక్క డీసీసీబీ నుంచి కాకుండా ఒక ప్రత్యేకించి స్థలం కేటాయించి ఈ ప్రాంతంలో పెట్టడంతో ఈ విధంగా జరిగిందంటూ కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది సిరిమానోత్సవం జరుగుతూ ఉంటే ఇటువంటి ఘటన జరగడం పట్ల అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేయడం, ఒక పక్క ఆ బొత్స అనుచరులకు బొత్స అభిమానులకు కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి గురి చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.